కార్తీక దీపం 2 ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు అంటే నవంబర్ 3వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఏం జరిగిందంటే దశరథ్ సుమిత్ర అయితే నిలబడి ఉంటారు. కేక్ అయితే వాళ్ళ ముందు అయితే పెడతారు. ఇంకా అందరూ అయితే ఉంటారు. అప్పుడే కార్తీక్ అంటాడు, తల్లిలాగా చూసుకుని నేను రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అత్త, అంత బాగా చూసుకుని నేను రుణాన్ని ఎలాగోలా తీర్చుకోవాలి కదా అనేది అంటా ఉంటాడు. అప్పుడు పారిజాతం అనేది ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని అడిగింది. అప్పుడు కార్తీక్ అంటాడు, ఇవన్నీ నాకు ఎవరో కాదు తాతయ్య చెప్పాడు అని అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, నేను ఇద్దరికీ చెప్పాను, మనవడు మనవరాళ్ళకి ఇద్దరికీ చెప్పాను, కానీ ఎవరి బిహేవియర్ని ఎవరి ఆలోచన తత్వాన్ని బట్టి వాళ్ళకి అవి మాత్రమే గుర్తుంటాయి అనేది అంటాడు. ఇంకప్పుడైతే పారిజాతానికి ఇంకా జ్యోత్స్నకైతే చెప్పుతో కొట్టినట్టయితే ఉండిద్ది ఆ మాటలు అయితే. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే అంటాడు, ఇంకా కేక్ కోయండి బావా అనేది అంటాడు. అప్పుడే కాదు మాస్టరు, ఇంకా ఉంది. అప్పుడే దీపాన్ని అయితే తీసుకురా అనేది అంటాడు. అప్పుడు దీప అయితే దండలు అయితే తీసుకొచ్చిద్ది. దండలు తీసుకురాగానే ఇంకా సుమిత్రకి దశరథకి అయితే దండలు అయితే ఇస్తారు. మీ పెళ్లి రోజున మళ్ళా మీరు పెళ్లి చేసుకునేటట్టయితే నేను చేస్తాను అత్త మామ అనేది అంటాడు. ఇంకప్పుడైతే పారిజాతం అయితే అనిద్ది, అన్నట్టే చేసావు కదరా, నిజంగానే పెళ్ళి అయితే చేసావు కదరా అనిద్ది. అప్పుడు దీప అనిద్ది, మా మా అంటే మా ఆయన అన్నాడంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు అని అయితే ఎలాగైనా చేస్తాడు, నిలబెట్టుకుంటాడు అని అయితే అనిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, అవును ఎలాగైనా నిలబెట్టుకుంటాడులే అనిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు, ఏం మాట తులుస్తుంది, మాట బాగా రావట్లేదే, అధికారంగా మాట్లాడుతున్నావు అనేది అడుగుతాడు. అప్పుడు పారిజాతం అనేది 2 రోజుల నుంచి తినలేదు కదండి సరిగ్గా, అందుకే కొంచెం మాట గాల్లో కలిసిపోతా తినబడుతుందిలే అంటా ఉండిద్ది. ఇంకా ఇద్దరు అయితే దండలు అయితే ఇద్దరి చేతికి అయితే ఇస్తాడు. అప్పుడైతే కార్తిక్ అయితే అంటాడు, మీరు దండలు మార్చుకునే ముందు మీ మనసులో ఉన్న మాట చెప్పి తర్వాత మార్చుకోవాలని అయితే అంటాడు. అప్పుడు కాంచన అయితే అనిద్ది, ముందర మా వదిన అనాలి అనిద్ది. అప్పుడు శ్రీధర్ అంటాడు, వదిన ఎందుకు, మా బావ చెప్తాడు, ఇప్పుడు మా బావ ముందలేస్తాడు దండ అనేది అంటాడు. ఇంకప్పుడైతే కాంచన అనిద్ది, లేడీస్ ఫస్ట్ కదా దేంట్లో అయినా అనేది అనిద్ది. ఇంకప్పుడు కార్తీక్ అంటాడు, ఎలాగలేగత్త నువ్వే ముందల అనేది అంటాడు. అప్పుడైతే అది సుమిత్ర అయితే ఒక మాట అయితే అనిద్ది, ఏంటంటే ఎక్కడ అందరూ చెప్తా ఉంటారు మన ప్రాణం మన శరీరం మొత్తంలో ఉండిద్దని, కానీ గుండె ఆగిపోయినప్పుడు మనిషి చచ్చిపోతాడు, కాబట్టి మన ప్రాణం గుండెలో ఉండిద్దని అయితే నేను నమ్ముతాను. ఇంకొకటి ఏంది, ఆ ఊపిరి ఆగిపోయినా గుండె ఆగిపోయింది, కాబట్టి మన ప్రాణం ఊపిరిలోనే ఉందని గట్టిగా అయితే నేను నమ్ముతాను. ఊపిరి ఎప్పుడు ఆగిద్దంటే ఎవరైనా మనల్ని గట్టిగా మాట మాట్లాడినప్పుడు, ఆ మాట మనకి చాలా బాధ కలిగించినప్పుడు మాత్రమే మన ఊపిరి ఆగిపోయి మన గుండె ఆగిపోయి మన ప్రాణం పోయింది. నేను మాటిస్తున్నాను, మా ఆయనకి నేను ఎప్పుడు కూడా అవకాశాన్ని ఇవ్వను, ఇప్పుడు అవకాశాన్ని ఇవ్వనంటే ఇంకెప్పుడు బాగా చూసుకుంటాను అని ఇంకైతే దండేసింది. అప్పుడైతే ఇంకా కార్తీక్ అయితే అందరైతే క్లాప్స్ కొడుతూ ఆనందంగా చెప్పుకుంటా ఉంటారు. ఇంకప్పుడైతే ఇంకా కార్తీక్ దశరథ్, మావయ్య నువ్వు కూడా చెప్పు మావయ్య, ఈ దెబ్బకి నువ్వు అద్దరే కొట్టాలి, ఇంకా అత్తయ్య కంటే అద్దరిపోవాలని అయితే కార్తీక్ ఇంకా శ్రీధర్ అయితే అంటా ఉంటారు. అప్పుడు దశరథ్ అంటాడు, మీ అత్తయ్యలాగా అంతంత మాటలు గుండె ప్రాణం అనేది నేను చెప్పలేను, కానీ నాకు అనిపించింది నేను చెప్తాను చూడండి. మాట అన్నోడి కంటే అనిపించినోడికి చాలా బాధగా ఉండేది, ఆ బాధ నేను భరించాను, ఆ బాధని నేను కొంచెం నా భార్య దగ్గర కొంచెం నా కొడుకు దగ్గర అయితే నేనైతే తీర్చేసుకున్నాను అని అయితే అంటా ఉంటాడు. కొంచెం భార్య దగ్గర కార్తీక్ దగ్గర తీర్చుకున్నాను, ఇంకా ఇప్పుడు కూడా ఆ బాధను నా భార్య కలిగించకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అయితే చెప్తాడు. ఇంక అందరూ అయితే సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా దండలు అయితే మార్చేసుకుంటారు. ఇంకా అప్పుడైతే అప్పుడు జ్యోత్స్న ఏమనిద్దంటే, వీళ్ళు అప్పుడు అంటే దశరథ్ సుమిత్ర అయితే అంటారు, ఇప్పుడు మేము కలవడానికి నువ్వే కారణం, మా అల్లుడే కారణం అని అయితే దశరథ్ ఇంకా సుమిత్ర అయితే అంటా ఉంటారు. ఇంకా దానికోసం మీకు ఏమన్నా చెయ్యాలని ఆశగా ఉంది మాకు, మీకు ఏదన్నా చెయ్యాలి లేకపోతే మేము ఉగ్గబట్టలేము అంటే మేము ఉండలేము అని అయితే ఒక మాట అయితే ఏదన్నా చేయమని అడుగు, ఏదైనా కోరుకుంటే చెప్పు అని అయితే అడుగుతారు. అప్పుడు కార్తీక్ అనక ముందు జ్యోత్స్న ఏమనిద్దంటే, ఇంకా ఈ ఛాన్స్ ఎప్పటికీ రాదేమో బావా, చెప్పేసేయి, దీనికోసమే కదా నువ్వు ఎంతగానో ఎదురు చూస్తుంది, చెప్పేసేయి అని అయితే అంటా ఉండిద్ది. అప్పుడైతే
దశరథ్ అయితే అంటాడు. అప్పుడు ఏమంటాడంటే, మాకు ఎంతో ప్రేమగా అనిపించి ఎంతో అంటే మాకు మమ్మల్ని కలిపారు కాబట్టి అడుగుతున్నాం అని అయితే అంటాడు. అప్పుడు జ్యోత్స్న అనేది, మరి మిమ్మల్ని కలిపే అంత ఉన్నప్పుడు ఇప్పుడు కానీ వాళ్ళ అమ్మా నాన్న మా అమ్మా నాన్న కలిపారు, అంటే నా అమ్మా నాన్న కలిపారు. ఇప్పుడు తన అమ్మా నాన్నని కలుపుకోవచ్చు కదా, అంత ప్రేమ ఉంటే ఒకవేళ భార్యాభర్తల్ని కలపాలనుకుంటే వాళ్ళ అమ్మా నాన్న కలుపుకోవచ్చు కదా అని అయితే అంటాడు. అంటే అనైతే అనిద్ది. అప్పుడైతే వాళ్ళైతే చాలా బాధపడతా ఉండేది కాంచన, ఇంకా శ్రీధర్ అయితే చాలా అంటే చాలా బాధపడతా ఉంటారు. ఇంకా ఆ బాధను చూడలేక అందరూ అయితే బాధపడతా ఉంటారు. కానీ జ్యోత్స్న మాత్రం ఎత్తిపోటు మాట్లాడుతూనే ఉండిద్ది. ఇంకా అప్పుడు శివనారాయణ అయితే అంటే జ్యోత్స్న అడిగింది శివనారాయణని, కరెక్టే కదా తాత అని అడిగింది. కరెక్టే, కానీ నువ్వు చెప్తుంది కరెక్టే, కానీ నీ మాటల్లో అజ్ఞానం లేదు. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నీ మాటల్లో అజ్ఞానం లేదు. నువ్వు కొంచెం బుద్ధి పెట్టి కూడా మాట్లాడితే బాగుండిద్ది. నోరుందని మాట్లాడటం కరెక్ట్ కాదు అని అయితే అంటాడు. అప్పుడు అడుగుతాడు, ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళిద్దరూ అసలు అంటే వాళ్ళిద్దరూ కాకుండా ఒక్కరే ఎప్పుడన్నా వచ్చారా అని అయితే అడుగుతాడు. లేదని చెప్పింది. అలాంటప్పుడు నువ్వు ఎలాగ వాళ్ళిద్దరు కలవలేదని మాట్లాడతావు? నీకు ఏం హక్కు ఉంది? ఒకవేళ నీ అత్త నీ దగ్గరికి వచ్చి చెప్పిందా, నీ మామ నీ దగ్గరికి వచ్చి చెప్పాడా అని అయితే అడుగుతాడు. లేదని చెప్పిద్ది. మరి నోరు మూసుకొని గమ్మునుండు, అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. అలాంటప్పుడు నువ్వేంది పక్కన వాళ్ళని సూటి మూడు మాట్లాడుతూ గమ్మునుంటున్నావు? ఏదో మనవరాలని గమ్మునున్నాను, ఇంకొకసారి బాగుండదు అని చెప్తా ఉంటాడు. ఇంకప్పుడైతే ఇంకా ఆడైతే కుదురు పడిపోయిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అంటాడు, నిజమే తాతయ్య, కొంచెం బుద్ధి పెట్టి కూడా మాట్లాడితే బాగుండిద్ది, లేకపోతే మామూలుగా ఉండదు అని అయితే అంటా ఉంటాడు. ఇంకప్పుడైతే ఇంకా అందరూ ఇంకా శ్రీధరు అందరూ ఇంకా భోజనాలకి అయితే వెళ్ళిపోతారు. ఇంకప్పుడైతే జ్యోత్స్న వాళ్ళ అమ్మని అయితే అడిగిద్ది. నిజమే మమ్మీ, ఖచ్చితంగా నువ్వు ఒకటి మాత్రం మర్చిపోవద్దు, మీరిద్దరూ కలవకుండా ఉండటానికి మెయిన్ రీజన్ ఆ దీపి, అది మాత్రం మర్చిపోబాకండి అని అయితే చెప్పిద్ది. అప్పుడైతే సుమిత్ర అయితే, నీతో నేను కాసేపు మాట్లాడాలి పద అని అయితే తీసుకెళ్ళిద్ది. ఇంకా ఆడైతే కూర్చోబెట్టుకొని చెప్తా ఉండిద్ది. ఏం చెప్పిద్ది అంటే, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం నీకు కనపడలేదా అని అయితే అడిగిద్ది. అవును మమ్మీ, నాకు కనపడలేదని అయితే చెప్పిద్ది. అడిగిద్ది. అప్పుడైతే జ్యోత్స్న ఏం చెప్పిద్ది అంటే, నేను చూడలేదు మమ్మీ అటట్టది అనిద్ది. అవును, నువ్వు చూడవు, నీకేం తెలియదు, నీకు ఇంకొకటి కూడా తెలియదు. అసలు మా మధ్య గొడవ మొదలవటానికి కారణం అని నీకు తెలుసు, కానీ తెలియదు. నీకు ఆ విషయం కూడా నీకు తెలియదు. ఇంకొకటి ఏంది, అసలు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు అని నీకు తెలుసు, కానీ నిజాలని చెప్తున్నావని కూడా నీకు తెలుసు. నీకైనా కానీ నీకేం తెలియదు అని అయితే దెబ్బ మీద దెబ్బ అయితే జ్యోత్స్నకి వేరే రేంజ్లో అయితే మామూలుగా కాదు. అసలు జ్యోత్స్న అసలు తల కూడా తిప్పుకోలేదు. అలాగైతే పంచుల మీద పంచులు అయితే జ్యోత్స్నకైతే ఇస్తూ ఉండేది. సుమిత్ర మాత్రం లాస్ట్లో ఒక మాట అయితే అనిద్ది, ఇప్పుడే నాకు ఎవరు ఎలాంటి వాళ్ళు కరెక్ట్గా అర్థమవుతుంది. నాకు తెలియనంత వరకే ఎవరు చెప్పినా కానీ నేను నమ్ముతా. ఒక్కసారి నాకు అర్థమైన తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు అర్థమైద్ది. ఇప్పుడు చెప్తాను చూడు, దానికి ఒక ఉదాహరణ. అప్పుడు దీపే నా ప్రాణం కాపాడింది. ఇప్పుడు నేను ఎంత ద్వేషించినా కానీ దీపే నాకు ఇప్పుడు కూడా నా ప్రాణం కాపాడింది. నువ్వే నా ప్రాణం అనుకున్నా, కానీ దీపే నా ప్రాణం కాపాడుతుంది. దీన్ని బట్టే చెప్పొచ్చు దీప ఏమో ముఖ్యమో, నువ్వు ముఖ్యమో, అసలు దీప నాకు ఎంత సాయం చేస్తుంది అనేది అప్పుడు జ్యోత్స్న అనేది, మమ్మీ అదేదో తెలియక జరిగిపోయింది మమ్మీ, నేను చూడలేదు అనేది చెప్తా ఉండేది. భయపడబాకు, నేను తిట్టట్లేదు, కానీ నువ్వు అడిగిన దానికి సమాధానం మాత్రమే ఇస్తున్నాను. మన కోసం కింద వెయిట్ చేస్తుంటారు పద అని అయితే ఇంకా సుమిత్ర అయితే వెళ్ళిపోయింది. అప్పుడైతే జ్యోత్స్న అయితే అసలు తిప్పుకోలేని టెన్షన్లో అయితే ఉండిద్ది, ఆలోచనలో అయితే. అప్పుడే పారిజాతం వచ్చి మంచి షాకే ఇచ్చినట్టుంది మీ అమ్మ అని అయితే అనిద్ది. గ్రాని, ఏంది గ్రాని ఎలా అన్నావు అని అయితే అనిద్ది జ్యోత్స్న మాత్రం. అప్పుడు పారిజాతం అనిద్ది, మొత్తం విన్నా, ఇంతకు ముందు నాకు మొత్తం ఈ ఆస్తినంతా సొంతం చేసుకొని మహారాణిలా బతుకుతాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా మీ అమ్మ మాటల్లో అది కూడా చచ్చిపోయింది. ఏదో ఒక రోజు నిజం తెలిసిపోయింది. ఇలాగనే ఉంటే కొంత తొందరలోనే నువ్వు వాళ్ళ కూతురు కాదని. అప్పుడు బిడ్డలు మార్చినందుకు నన్ను
ఇంట్లో నుంచి గెంటేసి లేకపోతే కేసు పెట్టి జైల్లో వేస్తారు. ఆ తర్వాత నీ గురించి అసలు ఊహకు కూడా అందట్లా అనేది ఇంకా అప్పుడైతే జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగిపోయింది. ఇంకప్పుడైతే జ్యోత్స్నకైతే ఒక క్లోజప్ అయితే వేస్తారు. ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం ఇదే జరిగింది. నేను చెప్పాను కదా ఉదయం కుదరకపోయిన మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోబాకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు మీ క్రమం తప్పకుండా ఉదయం అయినా మధ్యాహ్నం అయినా ఖచ్చితంగా మాత్రం ఆ రోజు సీరియల్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చింది. లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అయితే దీనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంతవరకు. రేపు మళ్ళా కలుద్దాం.